బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పుడే హౌస్ అరెస్ట్ అయ్యారు. మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి బీజేపీ కాల్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయిన పరిస్థితి. పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున తనని పోలీసుల ఆధీనంలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనిపైన ప్రస్తుతం స్పందించడానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకుందాం దీన్ని ఎలా చూస్తారు ఏంటి అని. రామచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎలా చూస్తారు? మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తానికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి అని మీరు కాల్ చేశారు రాష్ట్ర అధ్యక్షునిగా, దీన్ని ఎలా చూస్తారు? మహిళలకు దగా చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంటే దాన్ని ఆపి అదేదో సంతోషమైన పని, మంచి పని చేసినట్టు ఈరోజు వాళ్ళు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు ఆక్రోశంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఏ నాయకులైతే మహిళా బిడ్డను అడ్డుకున్నారో వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని ముట్టడి కార్యక్రమాలు మా మహిళా మోర్చా మా కార్యకర్తలు చేశారు. చేసిన నేపథ్యంలో నన్ను మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోదామని మేము అరెస్ట్ అక్కడ కావాలా వద్దా అనే తర్వాత సంగతి. కానీ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఇంట్లో గృహబంధం చేయడం అనేది ఇది అప్రజాస్వామికమైన చర్య. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తిస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బానిస తత్వాన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి పైన వాళ్ళు ఏది మాట్లాడితే ఇందిరాగాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ విధంగా వాళ్ళే రాజకీయాలు ఉండాలి, వాళ్ళు చెప్తే ఏం చేస్తారు చెప్తే అదే చెప్పాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకు మహిళలు బుద్ధి చెప్పాలి, ప్రశ్నించాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటారు. ఒకటి రామచంద్రరావు గారు, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, దాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టినందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కాంగ్రెస్ పార్టీ అంటున్న పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే 32 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీయే ఈ చట్టం తీసుకొచ్చింది. మేము కాదు కదా ఫస్ట్ తెచ్చింది. వాళ్ళు తెచ్చిన చట్టాన్ని వాళ్ళే ఓడించుకున్నారు, వాళ్ళే వ్యతిరేకించుకున్నారు. ఇప్పుడు మీ చిత్తశుద్ధితో మేము చేస్తే వాళ్ళు మోదీ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది వీళ్ళు వ్యతిరేకించారు. అది ఫస్ట్ వాస్తవము. ఈ రోజు డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు ఎట్ట పెరుగుతాయండి? మీకు గతంలో 543 సీట్లు ఉండే 70 కోట్ల పాపులేషన్ కు, ఇప్పుడు 140 కోట్ల పాపులేషన్ ఉంది. మహిళల పాపులేషన్ పెరిగింది, మరి వాళ్ళ సీట్లు పెంచొద్దా? ఎప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే ఉండాలా? వేరే సామాన్యురాలు రాకూడదా? ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. డీలిమిటేషన్ పెట్టబోతే సీట్లు పెరగవు, సీట్లు పెరగకపోతే మహిళలకు సీట్లు ఎక్కువ రావు, మహిళలకు సీట్లు ఎక్కువ వస్తే దాంట్లో బీసీ, ఎస్సీ మహిళలకు సీట్లు వస్తాయి. వీళ్ళు మొత్తం ఒక మహిళనే కాదు, మొత్తం దేశంలో మహిళలకు రిజర్వేషన్ తో పాటు బడుగు బలహీన వర్గాలకు కూడా నష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్. ఒకటండి రామచంద్రరావు గారు, ఇక్కడ డీలిమిటేషన్ తో ముడిపెట్టారు. జనగణన జరగకుండా, కనీసం జనగణన జరగకుండా మీరు జనాభా ప్రాతిపదికన అంటే మన సౌత్ ఇండియా, ప్రధానంగా దక్షిణ భారతానికి మనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది కదా దీనివల్ల. ఎవరండి ఈ నష్టం తీస్తాం? ఈ పిచ్చి ఆలోచన, ఈ పిచ్చి మాటలు ఎవరు నమ్ముతారండి? 50% వాళ్ళకి పెరిగితే మనకు 50% పెరుగుతుంది. తక్కువ ఎక్కువ ఎక్కడున్నది? 10 సీట్లు పెరిగితే 10 సీట్లు వాళ్ళకి పెరిగితే మనకు కూడా పెరుగుతాయి. ఎక్కడ అసలు దక్షిణ ఉత్తరాదిగా అన్న వాళ్ళు డివైడ్ చేసిన ఎవరు? మేమా? 85 సీట్స్ ఉత్తరప్రదేశ్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు కాదా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవన్నీ. ఇప్పుడు మా మీద పడేడు స్టేట్ల వాళ్ళు అంటే మీరు మాట్లాడడానికి లేలే, వాళ్ళు చెప్పేటానికి అర్థమైన ఉండాలి. 50% పెరిగితే తెలంగాణలో 50% ఉత్తరప్రదేశ్ పెరుగుతుంది, 50% గుజరాత్ లో పెరిగితే 50% తమిళనాడులో పెరుగుతుంది, 50% తమిళనాడులో పెరిగితే 50% మధ్యప్రదేశ్ లో పెరుగుతుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ చెప్పండి? లెక్కలు రాని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. లెక్క కొద్దిగా జ్ఞానం ఉంటే ఈ ఉత్తరాది దక్షిణాది కేవలం దేశ వ్యతిరేక చర్య. ఇది దేశాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు మరి జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించింది మన దక్షిణ భారతదేశం ప్రజలు. దీనివల్ల అక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఎవరన్నారు? ఈ దేశంలో జనాభా కుటుంబ నియంత్రణ పాల్గొని వ్యక్తులు ఎవరైనారంటే ముస్లిమ్స్ మాత్రమే, మిగతా అందరు పాల్గొంటారు. సంజయ్ గాంధీ పట్టుకొని అందరిని స్టెరిలైజ్ చేసిండు, అందరిని 6 లక్షల మంది చేసిండు. అవన్నీ చూడరా వీరు? కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలన్నీ కూడా ముస్లిం అవే అడగండి. మీరు ఎందుకు చేయట్లేదు? వాళ్ళ జనాభా
వాళ్ళకి లాభం చేయడానికి వీళ్ళు చేస్తున్నారు ఈ పనులని. ముస్లింకి లాభం చేయడానికి పని చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ కు 2023లోనే పెట్టాల్సి ఉండే, మీరు 2023లో వెంటనే అమల్లోకి తెస్తే అయిపోయేది కదా. మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, బీజేపీ కదా. 2023లో 29 తర్వాత అమలు అవుతుంది. 29లోనే అమలు పెట్టడానికే ఈ రాజ్యాంగ సభను తీసుకొచ్చినాం. కాబట్టి వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు. దానికి వీళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఒప్పుకోరు. అందుకే మహిళలు రేపు వీళ్ళని ఓడగొడితే అప్పుడు ఫ్యూచర్ మేయాడుతాం. మేము వచ్చినప్పుడు డెఫినెట్ గా 100% న్యాయం మహిళలు చేస్తాం. రైట్. ఫైనల్ గా బీజేపీ ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతుంది దీనిపైన? మేము మహిళలు మోసం చేసిన వాళ్ళని, దగా చేసిన వాళ్ళని, వాళ్ళ అధికారాన్ని రాకుండా చేసిన పార్టీలని, వ్యక్తులని తప్పకుండా మేము ప్రశ్నిస్తే ఉంచుతాం. వాళ్ళని అడ్డుకుంటాం, వాళ్ళని శపిస్తాం. మహిళల ఒక శాపం వాళ్ళు జరుగుతుంది, మహిళల ఉసురు వాళ్ళు తగులుతుంది.